స్టెఫను చచ్చిపోయినప్పుడు అపోస్తలు ఎవరైనా ర్యాలీ చేశారా? స్టెఫను చచ్చిపోయినప్పుడు అపోస్తలు ఎవరైనా మాకు న్యాయం చేయండి అని అడిగారా? అది దేవుడు అనుమతించిన మరణం కనుక అందరూ కూడా దాన్ని చక్కగా అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. ఇది వాక్యానుసారం. మీరు చేస్తున్నది వాక్యానుసారమా? ఇది చాలామంది యొక్క ప్రశ్న. తెలియని వారు ఏమనుకుంటున్నారంటే కరెక్టే కదా, వీరు అడుగుతున్నది కరెక్టే కదా, పాపం చాలామంది అలా ఉన్నారు కదా, అవునేమో ఆ రోజుల్లో ఎలా జరిగింది కాబట్టి మనకు అన్నింటికీ వాక్యమే ఆధారం కాబట్టి ఆ వాక్యానుసారంగానే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇది కరెక్టే కదా, వాళ్ళు అడిగేది కరెక్టే కదా అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే చాలామందికి వాక్యం పట్ల అవగాహన కానీ, వాక్యంలో పరిపూర్ణమైన వివేకం కానీ, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సందర్భానుసారంగా ఎలా ఆలోచించాలి అనే విజ్ఞత కానీ చాలామందికి లేదు. వాక్యం చదివేటప్పుడు కానివ్వండి, వాక్యం నేర్చుకునేటప్పుడు కానివ్వండి, సందర్భానుసారమైన అవగాహన చాలా అవసరం. ఒక విషయం మీకు చెప్తాను. స్టెఫను చచ్చిపోయినప్పుడు నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదు? స్టెఫను చనిపోయినప్పుడు శాంతి ర్యాలీ ఎందుకు చేయలేదు? స్టెఫను చచ్చిపోయినప్పుడు మాకు న్యాయం చేయండి అని ఎందుకు అడగలేదు? యాకోబు చచ్చిపోయినప్పుడు మాకు న్యాయం చేయండి అని ఎందుకు అడగలేదు? ఖడ్గంతో నరికి చంపినప్పుడు. బాప్తిస్మా ఇచ్చే యోహాను చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు ర్యాలీ చేయలేదు? ఎందుకు వాళ్ళ నిరసన వ్యక్తం చేయలేదు? ఎందుకు న్యాయం చేయమని అడగలేదు? ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే సింగిల్ పాయింట్ అసలు న్యాయం కోసం ఎప్పుడైనా వాళ్ళు అడిగారా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ పౌలు గారు ప్రధాన యాజకుడి ముందు నిలబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడి ముందు నిలబడినప్పుడు యేసు ప్రభువారిని కొడతాడు. కొడితే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? వెంటనే యోహాను సువార్త 18వ అధ్యాయము 22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగారు ఆయన. ఇది మనకు కనబడుతున్నటువంటి, బైబిల్లో కనబడుతున్నటువంటి సత్యం. నన్ను ఎందుకు కొట్టావు అని అడిగాడు. అంటే ప్రశ్నించడం తప్పు కాదు, అడగాలి అనేది ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన మనకు చేసి చూపించారు. నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను తప్పు చేశానా? కాని మాట ఏమైనా ఆడానా? కాని మాట ఆడితే కొట్టు, మంచి మాట ఆడితే ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించారు. ఇక రెండవదిగా మీరు చూస్తే అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో, 2వ వచనం, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతను నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతను చూచి, సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు. అంటే అక్కడ చట్టం ఉంది, లా ఉంది, ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఆ ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని నన్ను విమర్శించడానికి కూర్చున్నావు. అది పెట్టుకుని నన్ను విమర్శించడానికి కూర్చొని దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నా మీద అంటే రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎందుకు నాకు తీర్పు తీర్చట్లేదని అడిగాడు. అక్కడ ఉన్న రాజ్యాంగం అదే, అప్పటికి అక్కడ ఉన్న లా అదే. ఆ రాజ్యాంగబద్ధంగా నాకు ఎందుకు నువ్వు తీర్పు తీర్చట్లేదు, రాజ్యాంగబద్ధంగా నాకు ఎందుకు నువ్వు చేయట్లేదని అడిగాడు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ప్రశ్నించే మనస్తత్వం కలిగి ఉన్నారు ఆ దినాల్లో అనేది మనకి క్లియర్ అయిపోయింది. అయితే శాంతి నిరసన ఎందుకు చేయలేదు? ర్యాలీ ఎందుకు చేయలేదు? ఎందుకు మాకు న్యాయం చేయండి అని ప్రభుత్వాలను అడగలేదు, పోలీసు వారిని అడగలేదు? వాళ్ళు ఎందుకు చేయలేదు? అపోస్తలు మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న